ఆంధ్రాలో ఎన్నో ఏళ్లుగా వెయిట్ చేసేది రాజధాని గురించి మాత్రమే. అయితే ఈసారి రాజధాని కోసం బిల్ అయితే శాంక్షన్ అయిపోయింది మనకి. మరి రాజధాని అమరావతి అయితే ఏ విధంగా ఉంటుందంట? అమరావతి బాగానే ఉంటుందండి. ఆల్రెడీ ఎస్టాబ్లిష్ కాలేదు కాబట్టి దానికి పెట్టాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి మనం అమౌంట్ అనేది స్పెండ్ చేయాల్సిన చాలా ఎక్కువ ఉంటుంది. ఆ అమౌంట్ అనేది సెల్ఫ్ ఫైనాన్స్డ్ గా అయితే బాగుంటుందని చంద్రబాబు గారు అన్నారు. నిజంగా అది సెల్ఫ్ ఫైనాన్స్డ్ క్యాపిటల్ అయితే కనుక బాగుంటది. అలా కాకుండా గవర్నమెంట్ ఫండ్స్ తీసుకొచ్చి క్యాపిటల్ గా కన్స్ట్రక్ట్ చేయాలి అంటే కనుక అది ప్రజల మీద చాలా బర్డెన్ గా ఉంటది. సో సెల్ఫ్ ఫైనాన్స్ అయితే ఎవరికైనా బాగానే ఉంటది. అంటే గతంలో బడ్జెట్ ఏదైతే ప్రవేశపెట్టారో అప్పుడు కూడా 15,000 కోట్లు ఇస్తాము అని చెప్పేసి అన్నారు అప్పుగా, ఏదైతే రాజధాని నిర్మాణంలో. మరి అప్పుడు కూడా దాని గురించే కదా తీసుకుంది. ఇప్పుడు బ్యాంక్స్ నుంచి గ్యారంటీ ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. క్యాపిటల్ కన్స్ట్రక్షన్ కోసం బ్యాంక్ గ్యారంటీ అనేది ఇస్తుంది. బ్యాంక్ గ్యారంటీ ఇస్తున్నారంటే అప్పు కోసమే కదా. అప్పు అంటే ఆటోమేటిక్ గా మళ్ళీ ఎవరి మీద పడుతుంది? గవర్నమెంట్ ప్రజల మీద పడుతుంది కదా. సో అది నేను అదే చెప్తున్నాను, సెల్ఫ్ ఫైనాన్స్డ్ క్యాపిటల్ అయితే బెస్ట్. అలా అంటే సింగిల్ రాజధానికి ఇన్ని అవుతున్నప్పుడు మరి 3 రాజధానులు అని గత ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మరి మూడు రాజధానులు అయి ఉంటే పరిస్థితి ఏ విధంగా ఉండేది? 3 రాజధానులు అని జగన్ గారు అన్నారు. యాక్చువల్గా 3 రాజధానులు అంటే ఆల్రెడీ డెవలప్డ్ అయిన, అంటే సెమీ డెవలప్డ్ అనుకోండి. పోనీ హైదరాబాద్ తో కంపేర్ చేసినంత కాదు వైజాగ్, బట్ ఆల్రెడీ డెవలప్డ్ అయిన వైజాగ్ కాబట్టి అక్కడ ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కాబట్టి దానికి పెట్టాల్సిన అమౌంట్ అనేది తక్కువ ఉంటుందని నా ఉద్దేశం. ఇక నెక్స్ట్ అమరావతిలో ఈ శాసన రాజధాని అన్నారు. శాసన రాజధాని మీన్స్ అంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మనకి అసెంబ్లీ కానీ లేకపోతే ఎమ్మెల్యే ఎంపీ క్వార్టర్స్ కానీ వాటి కోసం కాబట్టి అంత పెద్ద అమౌంట్ అవ్వకపోవచ్చు. నెక్స్ట్ కర్నూలు వచ్చేసి శాసన రాజధాని, దట్ మీన్స్ హైకోర్టు కానీ ఆ బిల్డింగ్లు కూడా పెద్దగా ఖర్చు అవుతుందని అనుకోను కంపేరింగ్ ఇలా చేస్తే.